క్షేమం కోరి చెప్తున్నాను. నేను ఈ ఇంటి మనిషిగా మారినందుకు చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. అఖిల్నే టార్గెట్ చేసిందంటావా చంద్రముఖి? అవునంకుల్. అఖిల, అలాంటి ఆలోచన నీలాంబరికి గాని ఉంటే ఆ ఖడ్గాన్ని చేతికివ్వకుండా ఆ కత్తిని మెడ మీద పడేలా చేస్తాను. ఆవేశపడకండి. తనకి చివరి క్షణాలు దగ్గర పడుతున్నప్పుడు శక్తిని పుంజుకుని దెబ్బతీయాలని చూస్తుంది. చస్తుంది. ఆంటీ, నా చెల్లెలు చాలా డేంజర్. దానికి జాలి, దయ అలాంటివేవీ ఉండవు. ఎటువంటి నష్టం జరగకూడదనుకుంటే మీరు బయటికి వెళ్లకుండా ఉండడం మంచిదా ఆంటీ? ప్రచండ భూపతి రాజా వారి కూతుర్ని నేను. ప్రాణం పోతుంది అని భయపడితే నేను అఖిలాండేశ్వర్ ఎందుకవుతాను? విషయం అయితే నువ్వు చెప్పావు. థ్యాంక్స్ అని చెప్పి నిన్ను చిన్నబుచ్చుకునేలా చెయ్యను. తన పంతం, పగ ఏది ప్రతిఫలం చూడదు అని అర్థమయ్యేలా చేస్తాను. అఖిల, నువ్వు చెప్పిన టైంకి నీలాంబరి అన్ని విధాలా దొరికిపోతుంది. అప్పుడు లొంగిపోతుందో లేకపోతే పిచ్చిదాన్లాగా అరుస్తుందేమో గాని అప్పుడైతే జాలిపడే ప్రసక్తే లేదు. చంద్రముఖి ఎదురుగా ఉండగానే తన తోబుట్టువుని హతమారుస్తాను అని చెప్తే తన మనసు నొచ్చుకుంటుందండి. లేదంటే అది నా చెల్లెలే కాని ఆ మాట చెప్పుకోవడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది. ఇప్పటిదాకా దాని ఆయుష్ ఉందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ ఇష్టం, ఏం చేసినా పర్వాలేదు. కాని నేను మళ్ళీ దాన్ని చూడాలనుకోవట్లేదు, శవంగానైనా సరే. అఖిల, చంద్రముఖి ఉందని అలా చెప్పాను గాని నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మీరు ధైర్యంగా ఉండండి. శత్రు సంహారం మాత్రమే జరుగుతుంది. పార్వతి, ఈ నెక్లెస్ వేసుకో, నీకు బాగుంటుంది. ఇవన్నీ ఎందుకు లేసింది అమ్మాయి గారు? ఆ రాక్షసుని పంపించే పండగ ఇంట్లో జరుపుకుంటున్నప్పుడు సంతోషంగా ముస్తాబావాలి. ఇదిగో తీసుకో. ఎందుకులేండి అమ్మాయి గారు? తీసుకో పార్వతి. ఎందుకు అమ్మాయి గారు ఇప్పుడు ఇవన్నీ? నేను ఇలాగే వస్తాను, నాకు ఇవేవి వద్దు. బంగారం, బంగారం, ఈ రోజు రెడీ అయిపోతారు కదా? జోకా, 5 నిమిషాల్లో రెడీ అయిపోతాం చూడు. చిన్నబాబు గారు, ఆ నీలాంబరికి కూసంత కూడా భయం లేదంటే ఏదైనా ఉపాయం ఆలోచించుంటుందంటారా? తాటాకు చప్పులకి భయపడకూడదు వదినా. మీరు తొందరగా రెడీ వచ్చేయండి. పార్వతి, రెడీ అవ్వు. చంద్రముఖి, ఎలా వచ్చావు? ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు మాహి, ఆంటీతో మాట్లాడదామని వచ్చాను. చంద్రముఖి, కరెక్ట్ టైంకి వచ్చావు. ఇంట్లో పూజ జరుగుతుంది చంద్రముఖి. పూజ? అవును, నీలాంబరి కథ ముగించడానికి జరుగుతున్న పూజ అనుకో. ఈ రోజు సాయంత్రం వీరభద్రస్వామి ఉత్సవాలకు బయలుదేరుతున్నాం కదా, నువ్వు కూడా రావాలి. అవును చంద్రముఖి, మా సంతోషంలో నువ్వు కూడా పాలు పంచుకోవాలి. నువ్వు కూడా రెడీ అవ్వాలి చంద్రముఖి. రా, నేను కొత్త చీర ఇస్తాను, కట్టుకుందు. వద్దు ఐశ్వర్య. వద్దంటుంది చూడు పార్వతి. అట్టాగే అంటది. తీసుకురండి అమ్మాయి గారు. అది కాదు ఐశ్వర్య. ఒక నిమిషం ఉండు. తీసుకో, ఏది కావాలో ఏది కట్టుకుంటావో నీ ఇష్టం. చంద్రముఖికి సీర కంటే డ్రెస్సే బాగుంటది అమ్మాయి గారు. ఈ రంగు బాగుంటది అమ్మాయి గారు. చంద్రముఖికి బాగా నప్పుతాది. పార్వతి చెప్పిందంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. తీసుకో.
నువ్వు కూడా నాకు తోబుట్టు లాంటిదాన్ని అనుకుంటున్నాను చంద్రముఖి. తీసుకో. బంగారం, నువ్వే మన బెడ్ని మోస్తున్న చంద్రముఖి సారి పెడుతున్నావు అనుకుంటున్నా. నీకు తెలియకుండానే మంచి చేస్తున్నావు. థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ సో మచ్. తీసుకో చంద్రముఖి. ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? నేను ఈ ఇంటికి శత్రువుగా ఉండేదాన్ని. మారానని చెప్పగానే నన్ను నమ్మి ఎంతో పెద్ద బాధ్యతను అప్పచెప్పారు. ఇప్పుడు తోబుట్టుగా చూసుకుంటున్నారంటే నేను చేసిన తప్పులు పాపాలు అన్నీ గుర్తుకొచ్చి ఈ కుటుంబానిక నేను అన్యాయం చేయాలనుకున్నది అనిపిస్తుంది. చంద్రముఖి, ఏంటిది చిన్నపిల్లలా? మారిపోయిన వాళ్లను దెప్పిపడవరాదు. నువ్వు మాలో ఒకదానివి. నీలాంబరి నా చెల్లెలు. అది చేస్తున్న ద్రోహాల్ని సహిస్తూ నన్ను క్షమిస్తూ దగ్గరకు తీసుకుంటున్నందుకు మీకెప్పటికీ రుణపడుంటాను. ఇట్లాంటి మాటలు మాట్లాడకు చంద్రముఖి. మీరందరూ చాలా మంచివారు. నేనిక్కడికి ఎందుకు వచ్చానంటే నా చెల్లెలు నీలాంబరి అఖిలాంటి ప్రాణానికి ప్రమాదం తలపెట్టింది. అమ్మగారికి ప్రమాదమా? ఏమంటున్నావు చంద్రముఖి? ఈ విషయం చెప్పాలని ఇక్కడికి వచ్చాను. ఎలాగైనా ఆంటీని కాపాడుకోవాలి. తను బయటికి వెళ్లకుండా చేయాలి. ఆ నీలాంబరి చచ్చిందంటే ఎవ్వరికీ ప్రాణహాని ఉండదు చంద్రముఖి. నువ్వు రెడీ అవు. వదినా, మామ గురించి ఎవరు కంగారు పడకండి. వస్తా. బ్రో, అది గుంటనక్క. అతి తెలివితో దుర్మార్గంగా ఆలోచిస్తుంది. మామకి ఆపత్తి తలపెట్టేలోపు దాని సంగతి తేల్చేస్తే సరి. ఆస్తి పోయినా పర్లేదు. నీలాంబరి ప్రాణాలతో ఉంటే ప్రమాదం అని తెలుసు మహి. కానీ అమ్మ ఆలోచన వేరేలా ఉంది. ఆంటీ బయటికి వెళ్లకుండా మనమే కాపాడుకుందాం బావా. హర హర మహాదేవ శంభో శంకర శివోహం. నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం. పూజ జరిగే ఈ ఇంట్లో ప్రశాంతత కరువై ముఖాల్లో ఆందోళన కనిపిస్తోంది. విషయం ఏంటి దేవేంద్ర? సిద్ధాంతి గారు, అమ్మకు ప్రాణగండం ఉందనిపిస్తుంది. అది కూడా నీలాంబరి వల్లే. పూజ ఇంట్లోనే పూర్తయ్యేలా చూడండి సిద్ధాంతి గారు. అమ్మవారి ముందు వెలుగుతున్న ఈ దీపాన్ని గర్భగుడిలో వెలుగుతున్న అఖండ జ్యోతిలో కలిపి రావాలి. అది కూడా ఈ ఇంటి కోడలిగా అఖిలాండేశ్వరి గారు ఒక్కరే వెళ్లి కలిపి రావాలి. వద్దు సిద్ధాంతి గారు, మామ వెళ్తే ప్రాబ్లం అవుతుంది. అమ్మకి ఈ విషయం తెలిసినా వెనకడుగు వేయదు. అమ్మగారు క్షేమంగా ఉండాలని పూజ చేస్తే ఈ పూజ అమ్మగారికి అపాయం తలపెట్టేలా ఉంది. ఈ ఇంటి కోడలిగా అఖిలాంటిని వెళ్ళనివ్వకుండా ఐశ్వర్యని పంపించండి. పోనీ వీళ్ళెవరూ రాకూడదన్నా నన్నైనా
మేడం గారి వెంట పంపించండి సిద్ధాంతి గారు. ఏదో ఒక దారి మీరే చూపించాలి సిద్ధాంతి గారు. ఆ ఆచారం తరతరాలుగా అమలవుతుందే కాని చేతులు మారదు. ఐశ్వర్య గర్భవతి కాబట్టి దీపం మోయరాదు. నేను తీసుకెళ్ళొచ్చా స్వామి? అఖిలాండేశ్వరి, నిన్ను కోడలుగా ఒప్పుకోకముందే ఈ సాహసం చేయగలవా పార్వతి? నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం సిద్ధాంతి గారు. శివోహం. రండమ్మా, పూజ ప్రారంభిద్దాం. అలాగే. నువ్వెక్కడికి వస్తున్నావే? నిన్నెవరు పూజకు రమ్మన్నారు? ముందు నువ్వు తప్పుకో ఆంటీ. అడ్డుకోవడానికి నువ్వెవరు అసలు? నేను లేకుండా పూజ ఎలా జరుగుతుంది అనుకున్నావు? నన్ను అడ్డుకుంటే నీకు కూడా నష్టమే అర్థం అవుతుందా? తప్పుకో. ఏయ్ ఆగు. నీలాంబరి, పూజకి రావాల్సింది ఆవేశంతో కాదు, ప్రశాంతతతో. కుట్ర కుతంత్రాలతో కుమిలిపోతున్న వాళ్లకు ప్రశాంతత రాదమ్మా. ప్రమాదాన్ని తలపెట్టాలని చూస్తే ఇక్కడున్న ఖడ్గాన్ని వాడాల్సి వస్తుంది నీలాంబరి. ఆంటీకి ద్రోహం తలపెట్టిన నువ్వు క్షమాపణలు చెప్పి ఈ ఇంటి నుండి వీళ్ళ జీవితాల నుంచి తప్పుకు నీలాంబరి. ఇలాంటి దానికి మంచి చెప్పిన అర్థం కాదు. అసలు ఇలాంటి దాన్ని బ్రతకనివ్వకూడదు. ఇప్పుడే నేను అంతా చేస్తా. చిన్నబాబు, చిన్నబాబు, వద్దు. పూజ జరిగే చోట రక్తపాతం జరగకూడదు. ఇది చేస్తే ఆస్తి మాత్రమే పోతుంది గాని మనందరికీ మనశ్శాంతుంటుంది. అసలు నిన్ను గదిలో నుంచి ఎవరు రమ్మన్నారు? వెళ్ళిపో. ఏంటి దేవా, నా తప్పుని నిరూపించడం చేతకాక అంతం చేయాలని హత్య చేయాలని చూస్తున్నారా? నేను చంద్రముఖిని నిరూపించకుండా నా ఒంటి మీద చెయ్యి పడ్డా మీరు మాట తప్పినట్టు అవుతుందా? అంటే ఇప్పటిదాకా నువ్వు ప్రాణాలతో ఉన్నావు అంటే మాకింకా ఓపిక ఉంది అని. నిజమేంటో నిరూపించాక నువ్విక్కడ నిమిషం కూడా శ్వాస తీసుకోలేవు, గుర్తుపెట్టుకో. అర్థమైందా? నీకింకా ఆయుష్ తీరలేదనుకో, నోరు మూసుకొని పూజ చూసుకో. అమ్మ అఖిలాండేశ్వరి, అమ్మవారిని గంగాజలంతో అభిషేకించి కర్పూర హారతి ఇవ్వండి. ఆ తరువాత ఈ ఇంటి కోడలు ఈ దీపాన్ని తీసుకుని వెళ్లి గర్భగుడిలో ఉండే ఆ అఖండ జ్యోతిలో కలిపిరండి. అలాగే సిద్ధాంతి గారు. అమ్మవారిని అభిషేకించండి అమ్మా.
ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం జై జగజ్జననీ మాతా జగదంబ. ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం జై జగజ్జననీ మాతాయ నమః. అమ్మా హారతి ఇవ్వండమ్మా. వెళ్ళండి ఆంటీ. మీరు గడప దాటాక మీ ప్రాణాల్ని నా గుప్పెట్లోకి తీసుకుంటాను. సుముహూర్తం ఆసన్నమైంది. ఈ దీపాన్ని ఆ గుడికి తీసుకువెళ్ళాలి. ఈ ఇంటి కోడలు తీసుకెళ్లాలన్నారు కదా, అభ్యంతరం లేకపోతే నేను ఐశ్వర్య వెళ్ళకూడదు కదా సిద్ధాంతి గారు. నేను వెళ్ళకపోతే పార్వతిని పంపించండి అంకుల్. అదేలా వెళ్తుంది? ఈ ఇంటి క్షేమం కోరే మనిషిలా వెళ్తుంది. ఇక వేరే ప్రశ్నలు అనవసరం. పార్వతి, అమ్మగారు ముందుకురా. శివోహం. క్షేమంగా వెళ్ళిరా పార్వతి. మీరు కూడా జాగ్రత్త అమ్మగారు. అలాగే వెళ్ళు. అమ్మా అఖిలాండేశ్వరి, ఈ తులసిమాలను తీసుకోండి. ఇంటికి రక్షణగా ఉంటుంది. ఇక ఈ ఖడ్గాన్ని ఇక్కడి నుంచి తీసేయవచ్చు. వీరభద్రస్వామి ఉత్సవాలకు వెళ్లే సమయంలో మీ వెంట తీసుకువెళ్ళండి. అలాగే. భవానీ, అక్క, తోటి కోడలివైన నీ చేతికి ఈ ఖడ్గాన్నిస్తున్నాను. దీన్ని జాగ్రత్తగా పెట్టు. నా కంటికి రెప్పలా కాపాడుకుంటానక్క. జాగ్రత్తమ్మా. చెప్పాను కదా సిద్ధాంతి గారు, దీని పూర్తి సంరక్షణ నాదే. చీపురాంటి దొంగ చేతికి తాళాలిచ్చినట్టు నీ చేతికి ఖడ్గాన్నిచ్చారు. చాలా బాగుంది. అది నా చేతికొచ్చాక ఆ అపరిచితుడి దగ్గరికి తీసుకెళ్తాను. వెళ్ళొస్తానక్క. పెద్దబాబు, అర్థమైందమ్మా. టైం స్టార్ట్ అయింది. కంట కనిపెడుతూ ఉండండి.
హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.